ఇక్కడ వాక్యం చెప్పడానికి రావాలి అని పిలిచినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రైజ్ ద లార్డ్. కారణం ఎందుకంటే నేను లూథరన్స్ గురించని బయట ఏదైతే విన్నానో ఈ గత 1-2 సంవత్సరాల నుండి నేను మన పాస్టర్ గారికి పరిచయం పెరిగినప్పటి నుంచి చూస్తున్నాను. బయట విన్నదానికి లోపట ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం ఉంది. లోన ఉన్నది బయట కనబడతలేదు, బయట మాట్లాడుకున్నది లోన లేదు. ప్రైజ్ ద లార్డ్. ముఖ్యంగా ఏంటంటే నాకు సంతోషం ఎందుకు అనిపించిందంటే మీరు మీ యొక్క రక్షణ నిమిత్తము సీరియస్గా ఉన్నారు. యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ సాల్వేషన్. మీ యొక్క రక్షణ నిమిత్తము మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. బయట నేను విన్న మాటలు వేరే, ఇక్కడ వచ్చి చూసినాక నేను గ్రహించింది వేరే. అయితే ఇది చాలా సంతోషకరమైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అమ్మ, ఈరోజు మనము ఒక ముఖ్యమైన పండుగను కొనియాడుచున్నాం. ఏం పండుగ? క్రిస్మస్ పండుగనా? ఏం పండుగ? క్రీస్తు ప్రభు పునరుద్ధాన పండుగ. ఏమిటి దీని అర్థము, దీని సారాంశము? దీనికి వేరే పండుగలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? ఉంటే ఏమిటి? అమ్మ, క్రైస్తవులకు ఎన్ని పండుగలు? ఎన్ని పండుగలు? ఏంటి అవి? క్రిస్మస్ పండుగ, పునరుద్ధాన పండుగ. ఏది గొప్పది అమ్మా? ఏది గొప్పది? ఎందుకు? పునరుద్ధాన పండుగ లేకపోతే క్రిస్మస్ పండుగకు మహత్యం అనేది లేదు. ఎందుకంటే ఆయన అందరి వలె సామాన్యుడిగా ఉండేవాడు. ఆయన అసాధారణమైన వ్యక్తి. అందరి వలన కాదు, ఆయనలో ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఆయన దైవ కుమారుడు. ఆయన పిలుపు వెనుక, ఆయన యొక్క జన్మ వెనుక ఒక కారణం ఉన్నది. ఆయన కారణభూతుడు అని నిర్ధారించడానికి ఇదిగో పునరుద్ధాన పండుగ ఒక ముఖ్యమైన పండుగ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ పండుగలలో ప్రపంచంలో ఏ పండుగతోని కూడా మనం పోల్చుకోలేము. కారణం ఏమిటంటే ప్రపంచంలో ఒక వ్యక్తి చనిపోయి మళ్ళా ఉద్ధానమయ్య దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ప్రైజ్ ద లార్డ్. అంతకు ముందుకు లేవు, ఆ తర్వాత కూడా లేవు. ఇది ఒక మహత్కరమైన విషయము, మహత్కరమైన విషయము. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈరోజు మనము సువార్త పఠనం చదివాం. ఒకసారి చదువుదామమ్మా. మార్కు సువిశేషంలో 16వ అధ్యాయము 1-8 వచనాలు. విశ్రాంతి దినమున గడిచిపోగానే అమ్మా మగ్దలీన మరియను, యాకోబు తల్లి అయిన మరియను, ఇంకెవరమ్మా? సలోమి వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. అమ్మా, సుగంధ ద్రవ్యమును కొనిరి. ప్రైజ్ ద లార్డ్. అయితే శుక్రవారం రోజు వారు శిలువ మీద మరణం పొంది ఉన్నారు. ఆ తర్వాత వారి యొక్క భౌతిక దేహాన్ని తీసి సమాధిలో ఉంచారు. ఆ తర్వాత ఆదివారం అంటే ఈరోజు ఉదయంన కొందరు స్త్రీలు ఎవరెవరమ్మాలు? మగ్దలీన మరియమ్మ, యాకోబు తల్లైన మరియా, సలోమి. ప్రైజ్ ద లార్డ్.
అమ్మ ఈ ముగ్గురు స్త్రీలు ఎవరెవరు? మగ్దలీన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి. వీరి ముగ్గురు సమాధి వద్దకు వెళ్తున్నారు. దేనికని? యేసయ్యకు సుగంధ ద్రవ్యాన్ని శరీరానికి పుయ్యాలని. ప్రైజ్ ద లార్డ్. ఇది విశ్వాసముతో ఉన్న పనియా, విశ్వాసము లేకుండా చేసే పనియా? అవునా? నిజమేనంటారా? ప్రైజ్ ద లార్డ్. సరే, ఇది విశ్వాసముతో చేస్తున్న పని అని మీరు అంటున్నారు కదా. వాళ్ళు ఏమని విశ్వసించారు? యేసు ప్రభు మరణించాడు, సమాధిలో ఉంటాడు, మేము వెళ్ళి అయినా భౌతిక దేహానికి సుగంధ ద్రవ్యాన్ని పొయ్యాలి అనుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. కానీ యేసు ప్రభు అనేక పర్యాయంలో సువార్తలో ఆయన యొక్క శిష్యులకు చెప్పాడు. ఏమి? నేను 3వ దినమున తిరిగి లేస్తానని. మరి ఆ లెక్కతో చూస్తే ఆదివారము ఆయన ఏం కావాలి? లేవాలి. అయితే లేచిన వ్యక్తికి మనం టిఫిన్ తీసుకొని వెళ్తాము, పాలు తీసుకొని వెళ్తాము, ఆహారం తీసుకొని వెళ్ళాలి. కానీ వీరేం వెళ్ళారు? అయితే వాళ్ళు ఇంకా ఏం భావించారు? ఆయన మరణించే ఉంటాడు, ఆయన భౌతిక దేహానికి మనం ఇది పెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, చివరి వరకు మనము 19వ అధ్యాయము వరకు చూస్తాము. వద్దులేమ్మ, చూడద్దు. 26, 27 వచనంలో కూడా చూస్తాం మనము. యేసు ప్రభు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు? అమ్మా, 2 దొంగలు ఉన్నారు. ఇంకా ప్రియ శిష్యుడైన యోహాను ఉన్నాడు. ఇంకా తల్లి అయిన మరియ ఉంది. అమ్మా, యెరూషలేము కుమార్తెలు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. వీరు చివరి వరకు ఉన్నారు. మరియ తల్లి, ఆ కుమార్తెలు, ప్రియ శిష్యుడైన యోహాను. మరియు వీళ్ళు సమాధికి ఆ సుగంధ ద్రవ్యాన్ని పెట్టే సందర్భంలో వీరు ఎందుకు లేకపోయి ఉండొచ్చు? ఇప్పుడు సుగంధ ద్రవ్యాన్ని శరీరానికి పెడుతున్నప్పుడు సొంత తల్లి మరియమ్మ వీళ్ళు వెళ్తూ వెళ్తూ, అమ్మ మరియమ్మ రా, మీ కుమారుని శరీరానికి మేము సుందర ద్రవ్యాన్ని పెట్టడానికి వెళ్తున్నాము, నువ్వు కూడా వచ్చి పెట్టు అని పిలిచిండొచ్చా? లేకపోతే ఆవిడని పిలవకుండానే వెళ్ళిపోయిండొచ్చా? సొంత తల్లి కదా, పిలిచిండొచ్చా? పిలవకుంటే వెళ్ళిండొచ్చా? పిలవకుండానే వెళ్ళారంటారు. సరే, ప్రైజ్ ద లార్డ్. పిలిచినా పిలవకున్నా తల్లి వెళ్ళలేదు అక్కడికి. ఎందుకు అయి ఉండొచ్చు? అమ్మా, ఎందుకు అయి ఉండొచ్చు? యేసు ప్రభు తన కుమారుడు సామాన్యుడు కాదు. వేరే వాళ్ళకి ఎవరికైనా తెలుసా? వేరే వాళ్ళకు తెలుసో తెలీదో మనకు తెలియదు. కానీ మరి తల్లికి మాత్రం ఖచ్చితంగా తెలుసుంటుంది. ఏమని? తన కుమారుడు సామాన్యుడు కాదు, ఆయన లోకరక్షకుడు, లోకరక్షణ కొరకు జన్మను పొంది ఉన్నాడని ఆవిడకు తెలుసు. ఎలా తెలుసమ్మా? ఎలా తెలుసు? ఎలా తెలుసు? మరి తల్లికి ఆ కుమారుడు గర్భంలో ఎట్లా అమర్చబడ్డాడో తెలుసు. ఏ విధంగా అమర్చబడ్డాడు? పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం వలన గర్భము ధరించబడ్డాడు.
ఆ తర్వాత ఆయన చిన్నప్పుడు దేవాలయంలో తప్పిపోయినప్పుడు యేసేపు మరియ తల్లి ఆయనను వెతుకుతూ వచ్చినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు అక్కడ, అమ్మా నీకు తెలీదా నేను నా తండ్రి యొక్క పనుల మీద ఉన్నానని. ప్రైజ్ ది లార్డ్. నీవు నన్ను ఎలా వెతుకుతున్నావు, నేను నా తండ్రి పని మీద ఉన్నానని నీకు తెలియదా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంత చిన్న వయసులోనే ఆ యేసు ప్రభు బాలుడు కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ ఆ మందిరంలో ఉన్న పెద్దలతోనూ వారితో కూర్చొని ఆయన సంభాషిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, ఇవన్నీ చూసింది తల్లి. అవన్నీ తల్లి చూసింది కాబట్టి ఆవిడకు ఖచ్చితంగా ఏమని తెలిసి ఉంటుంది, నా కొడుకు సమాధిలో ఉంటాడు, నేను వెళ్ళి సుగంధ ద్రవ్యాన్ని నా కొడుకు శరీరానికి పెట్టాలని ఉంటుందా, లేకపోతే నా కుమారుడు 3వ రోజున ఉద్ధానం అవుతాడని నమ్మకం ఉంటుందా? ఏముంటుంది? ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మనకు 2 వర్గాలు కనబడుతున్నాయి. ఒకరు ఏం చేస్తున్నారంటే ఉదయాన్నే ఆ యొక్క ద్రవ్యాన్ని తీసుకొని సమాధి దగ్గరికి వెళ్తున్నారు, మరి కొందరేమో వెళ్ళకుండా ఆగిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వెళ్ళని వాళ్ళు విశ్వాసంతో ఉన్నారా, వెళ్ళిన వాళ్ళు విశ్వాసంతో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని ఈరోజు కూడా ప్రపంచంలో ఈ 2 వర్గాలు ఉన్నాయి. ఏంటా వర్గాలు? కొందరేమో విశ్వసించారు. ఏమని? యేసు ప్రభు మరణించి ఉద్ధానమయ్యాడని ఒక వర్గము. ఇంకొక వర్గం ఏమిటంటే ఆయన సామాన్యులాగా మరణించాడని. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు నామమున 23 1 కొరింథీ. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, వాక్యం ఏమంటుందంటే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము, ఆయన యూదులకు ఎలా ఉన్నాడంటమ్మా? ఆటంకముగా ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. యూదులకు ఎలా ఉన్నాడు? ఎందుకు ఆటంకము? యూదులకు ఆయన ఆటంకముగా ఉండడానికి కారణం ఏమిటి? అమ్మా, యూదులకు యేసుప్రభు ఆటంకంగా ఎందుకున్నాడు? అమ్మ, మనము అపోస్తల చర్యలో 17వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఏంటంటమ్మా? గనులై ఉండురు గనుక అమ్మా ఆసక్తిని వాక్యమును అంగీకరించి పౌలును శిలయు చెప్పిన సంగతులను ఆడ ఉన్నాయో లేవో అని ప్రతి దినమును అమ్మా లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రజలు ఏంటంటమ్మా? లేఖనములను
పరిశోధించారంట. పౌలు శిల ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధనలన్నీ కూడా లేఖన ప్రకారం ఉన్నాయా లేవా అని వాటిని ఏం చేశారంట, పరిశీలించారంట. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, మనం కూడా పరిశీలిస్తాం కదా, పరీక్షిస్తాం కదా, బోధనలు లేఖన ప్రకారం ఉన్నాయా లేవా అని. అప్పుడు ఆ లేఖనలు ఏం లేఖనలు అవి? అప్పుడు వారు ఆ లేఖనలు పరిశీలించారని చెప్పారు కదా. అవి ఏం లేఖనలు అమ్మా? అప్పటికి నూతన నిబంధన ఉందా? నూతన నిబంధన ఉందా అప్పటికి? ధర్మశాస్త్రం ఉంది. ప్రైజ్ ద లార్డ్. మరి ధర్మశాస్త్రంలో ఎక్కడనైనా క్రీస్తు ప్రభువు వచ్చి మరణించి ఉద్ధానమయ్యి మూడవ నాడున ఉంటాడు అని రాయబడి ఉందా? ఎక్కడన్నా రాయబడి ఉందా? ఎక్కడ కూడా రాయబడి లేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వారికి యేసు ప్రభు ఒక ఆటంకముగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చి ఆయన ఏం బోధించాడు అంటే, మత్తయి సువిశేషంలో చూసుకుందామమ్మ మనం. 28వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. 28వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. అమ్మా, దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడుకుడి, ఇదిగో సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, సమాధిలో ఉంచబడ్డాడు. వీరు యేసు ప్రభుని వెతుకుతున్నారు, కానీ వారు చనిపోయిన యేసు ప్రభుని వెతుకుతున్నారు. వారు ఉద్ధానమయ్యే యేసు ప్రభును వెతకడం లేదు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, మనకు వారికి వ్యత్యాసం ఏమిటంటే, మనం ఉద్ధాన క్రీస్తుని వెతికాము, కనుగొన్నాము, స్వీకరించాము, ఆయనతో పాటు ఇప్పుడు కొనసాగుతున్నాము. ప్రైజ్ ద లార్డ్. వారికి మనకున్న వ్యత్యాసం ఏంటంటే, మనం యేసు ప్రభుని వెతికాము. యేసు ప్రభుని, మరణించిన యేసు ప్రభుని కాదు, ఉద్ధానమైన యేసు ప్రభుని మనము వెతికాము, కనుగొన్నాము, స్వీకరించాము, ఆయనతో పాటు కొనసాగుతున్నాము. ప్రైజ్ ద లార్డ్. కానీ వారు మరణించిన యేసు ప్రభుని వెతుకుతున్నారు. అమ్మ, 16వ అధ్యాయం 21వ వచనము, మత్తయి సువిశేషంలో. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయుచుండగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, పేతురు ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ ఏం ప్రకటిస్తున్నాడు? మరొకసారి చదవమ్మా వచనము. అప్పటి నుండి తన యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేకులు హింస పొంది చంపబడి 3వ దినమున లేచి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, అప్పటి వరకు ఇటువంటి బోధన యూదులు ఎక్కడ కూడా వినలేదు. ఏమిటంట? చంపబడిన తరువాత 3వ నాడున ఉద్ధానమగుడు అనే విషయాన్ని ఎక్కడ కూడా వాళ్ళు వినలేదు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, 17వ అధ్యాయము
9వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల నుంచి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితో చెప్పకూడదు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, ఇక్కడ యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? మృతుల నుంచి లేచు వరకు మీరు ఈ దర్శనమును గురించని ఎవ్వరికి చెప్పదు. ఏ దర్శనం అమ్మ అది? అమ్మా, ప్రైజ్ ద లార్డ్. తాబోరు పర్వతం మీద రూపాంతరము చెందిన యేసు ప్రభువు యొక్క దర్శనాన్ని గురించని ఎవ్వరికి చెప్పొద్దు. ఎప్పటి వరకు చెప్పొద్దు? ఆయన తిరిగి లేచే వరకు ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, అప్పటి వరకు ఎవరు కూడా ఇటువంటి బోధనలు, ఇటువంటి విషయాలను వినలేదు. మరణిస్తాడంట, మరి 3వ నాడున తిరిగి లేస్తాడంట. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఇందాక మనం చదివాము, యూదులకు ఇదేముండెనంట? ఆటంకముగా ఉండేనంట. ప్రైజ్ ద లార్డ్. యూదులకు ఆటంకం ఏమిటంటే, మరణించిన వాళ్ళు 3వ నాడున పునరుద్ధానము అగుట వారికి ఆటంకముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ రాజు నుంచి ఈ రోజు వరకు యూదులు యేసు ప్రభుని స్వీకరించలేదు. యూదులు యేసు ప్రభుని స్వీకరించలేదు. కానీ ఇందాక మనం చదివాము 17వ అధ్యాయంలో, 17వ అధ్యాయము 11వ వచనము, అపోస్తలుల చర్యలో వానికంటే గనులయుండిరి కనుక అమ్మ ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. ప్రైజ్ ద లార్డ్. వీరేం చేశారంటే వాక్యాన్ని అంగీకరించారు. ఇంకా పౌలును శిలను చెప్పిన సంగతులను అవి అలాగా ఉన్నాయో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించి వచ్చిరి. ప్రైజ్ ద లార్డ్. సోదరి సోదరులారా, వీరేం చేశారంటే ఈ కొత్త విషయాలను విన్న తర్వాత వీరు ఎటువంటి సాక్ష్యం ఇచ్చారంటే, మేము ఆయనని కనులారా చూచాము, మేము ఆయనను దర్శనంలో చూశాము, ఆయన గురించని సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని వాళ్ళు స్వీకరించారు. ప్రైజ్ ద లార్డ్. ఇవి నూతనంగా వారికి తెలియపరిచే అంశాలు. వాటిని స్వీకరించారు. స్వీకరించి వారు దాని జీవితంలో అనుసరించారు. వాళ్ళే క్రైస్తవులుగా మారారు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళే క్రైస్తవులుగా మారారు. ఈ క్రైస్తవులు ఎవరు అంటే, క్రీస్తు యొక్క మరణమును మరియు పునరుద్ధానమును రెండియూ కూడా నమ్మిన వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, మనము 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము 20-22 వచనం చదువుదాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతిలో నుండి లేవబడి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చదవమ్మా. మనుష్యుని ద్వారా మరణము వచ్చినందువలన మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఈ లోకములో మరణము రావడానికి ఒక వ్యక్తి కారణము. ఎవరైనా? ఆదాము ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకముగా దేవుని మాటను అవిధేయుడై ఉన్నాడో, ఆయన అవిధేయత వలన ఈ లోకములో మరణము సంభవించింది. ప్రైజ్ ద లార్డ్. కానీ ఇప్పుడు యేసు ప్రభు యొక్క విధేయత వలన, ఆయన తండ్రికి చూపెట్టిన విధేయత వలన తిరిగి ఏమొస్తుంది?
పునరుద్ధానం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి చదవమ్మా వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ప్రైజ్ ద లార్డ్. అమ్మ 22 వరకు చదివావా? ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, మనమందరము మరణం ఈ లోకానికి రావడానికి కారణము ఆదాము ఏ విధంగానైతే కారణమై ఉన్నాడో అదేవిధంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా మనమందరము కూడా పునరుద్ధానము అవుతామన్నది మన నమ్మకము, విశ్వాసము. ప్రైజ్ ద లార్డ్. అమ్మ 45 నుంచి 49 వచనం వరకు ఒకసారి చదువుదాం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అయి ఉండెను. ఆత్మ సమర్థమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూసంపత్తి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు అంటే యేసు ప్రభువు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధుడు అట్టివాడే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాణ్ణి పోలికన ధరించిన ప్రకారము పరలోక సంబంధ పోలికయు ధరింతము. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఏ విధంగానైతే మనము మట్టి నుండి పుట్టిన ఆదాము పోలికను ధరించి ఉన్నామో అదేవిధంగా మనము పరలోకము నుండి పుట్టిన యేసు యొక్క పోలికను ధరించు ఉంటాము అని మనకు వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగానైతే మట్టి నుండి వచ్చిన ఆదాము మనను మరణానికి గురి చేశాడో అదేవిధంగా పరలోకము నుండి వచ్చిన యేసు ప్రభు ఆయన యొక్క రూపాన్ని మనము ధరిస్తాము కనుక మనము కూడా పునరుద్ధానము అవుతాము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అమ్మ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. నమ్మకమైన సాక్షియు మృతులోకము నుండి ఆది సంబోతునిగా లేచిన వాడును భూపతులకు అధిపతులైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ యేసు ప్రభు నుండి కృప సమాధానము. ప్రైజ్ ద లార్డ్. ఈ 2 విషయాలమ్మ. యేసు ప్రభు నుండి కృపా సమాధానములు మీకు కలుగును కాక. సరే, ఇప్పుడు యేసు ప్రభు నుంచి ఈ కృపా సమాధానము మనకి ఎలా కలుగుతుంది? యేసు ప్రభు నుంచి మనకు ఈ కృప సమాధానము ఎలా కలుగుతుంది? అవసరం ఇంకొద్దిగా ముందు చదువమ్మా.
వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మలంట. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, ఇప్పుడు యేసు ప్రభు నుండి ఈ కృపా సమాధానం మనకి ఎలా లభిస్తుంది? యేసు ప్రభు పునరుద్ధానము నుండి మనకి ఈ కృపా సమాధానము ఎలా లభిస్తుంది? అమ్మ, మనం ఎలా రక్షింపబడ్డాము? హౌ ఆర్ వి సేవ్డ్? మనం ఎలా రక్షింపబడ్డాము? అమ్మా, పెద్దగా రావాలి. యేసు రక్తము ద్వారా. ఓకే, అయితే అది మనం డబ్బులు ఇచ్చుకున్నామా, లేకపోతే పాస్టర్ గారు లెక్కలో రాసామా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది మనకు? అమ్మా, ఉచితముగా వచ్చిన, ఎస్, ఇట్ ఈస్ బై గాడ్స్ గ్రేస్. అది దేవుని కృప వలన. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, ఈ దేవుని కృప మనకు ఎలా వచ్చింది? యేసు ప్రభు పైనుంచి ఒక ప్యాకెట్లో కృపని రాసి అందరి మీద ఒక్కొక్క ప్యాకెట్ ఇసిరాడా? లేదు. ఎలా వచ్చింది? ఆ కృప మనకు ఎలా వచ్చింది? ఆ రక్షణ మనకు ఎలా వచ్చింది? హౌ డిడ్ వి రిసీవ్ ది సాల్వేషన్? అమ్మా, ఆయనను ఎలా అంగీకరించాము? విశ్వాసము ద్వారా. ఓకే, మీరంతా చెప్పేది కరెక్టే, కానీ నాకు స్టార్టింగ్లో ఒకటి రావాలి, అది రావడం లేదు, అందుకొరకు ప్రయత్నం చేస్తాను. అమ్మా, అవునా? ఈరోజు మనం మొదటి పట్టణం ఏం చదివాం? సువార్త పట్టణం. అమ్మ, మరొకసారి చదువుదాం. ఓకే. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంటుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. ఆయనని గురించి వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఈ తెల్లని దుస్తులు ధరించిన ఈ దూత వారికి ఏం చెప్తున్నాడమ్మా? మీరు మృతుల్లో ఆయనను వెతుకుతున్నారు, కానీ ఆయన ఏం చేయడు? ఆయన లేచి ఉన్నాడు. అది ఆయన ఇక్కడ లేడు కాబట్టి మీకంటే ముందు ఆయన ఎక్కడ చేరుతాడంట? యెరూషలేముకు చేరుతాడు. మీరు వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు ఆయన శిష్యులకు ఈ మాట చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట చెప్పండి అన్నప్పుడు వీళ్ళు వెళ్ళి పేతురుకు శిష్యులకు అందరికీ చెప్పారు. ఏమని? ఆయన మృతులలో లేడు, ఆయన ఉద్ధానమయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. వీరందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూసే వరకు లేడు. అయితే ఈ దూత ఆయన ఉద్ధానమైనాడు అనే సువార్తను శిష్యులకు అందజేయమన్నాడు. యేసు ప్రభు మనందరికీ, ఆయన శిష్యులకు అందరికీ ఒక బాధ్యత ఇచ్చాడు. ఏంటమ్మా అది? లూకా సువిశేషంలో 24వ అధ్యాయములో 46 వచనం నుంచి చదువుదాం.
క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని ఏంటమ్మా యెరూషలేమునని మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరుట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. మరొకసారి చదవమ్మా. క్రీస్తు శ్రమలు అనుభవించి మూడవ దినమున మృతులో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరుట మారు మనసును పాప క్షమాపణను ప్రకటింపబడవలనని వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అమ్మ, ఈ రాయబడినది ఈరోజు జరిగిందా లేదా? జరిగింది కాబట్టి ఆ సువార్త మన వరకు అందింది. అయితే అక్కడ యేసుప్రభు పునరుద్ధానమైనాక ఆయన పునరుద్ధానమైన విషయాన్ని ఎక్కడి నుంచి అంటమ్మా? యెరూషలేము నుండి మొదలుకొని సమస్త జనులకు ఆయన పేరుట మారు మనసును పాప క్షమాపణను ప్రకటింపబడవలనని వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, యెరూషలేము నుంచి మొదలయ్యింది. ఎక్కడికి వచ్చింది? మన ఏషియా ఖండంకి వచ్చింది. ఏషియా ఖండంలో ఎక్కడ మొదలయ్యింది? కేరళలో మొదలయ్యింది. ఎవరు తెచ్చారు? పునీత తోమా వారు. అమ్మ, మనం తోమా అనకూడదు, ఏమనాలి? పునీత తోమా అనాలి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. పునీత తోమా వారి ద్వారా భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో తోమా వారు సంఘాలను ఏర్పరిచారు. ఆ సంఘములలో దేని గురించి అని బోధించారు? పాప క్షమాపణయు మారు మనసుయు గురించని బోధింపారు. ఆ బోధనలో మనము విన్నాము. విన్న తర్వాత మనము పశ్చాత్తాపమును మారు మనసును పొందాము. పొందిన తర్వాత పాపక్షమాపణ ఎలా పొందాము? మనము ఒక దివ్య సాంగ్యములో పాల్గొన్నాము. ఆ సాంగ్యం ఏమిటి? మొట్టమొదటి సాంగ్యం, మనం బాప్తిజంలో క్రీస్తు సంఘములో చేరుతాము. ప్రైజ్ ద లార్డ్. మనము బాప్తిజం తీసుకున్నప్పుడు మన పాపాలన్నీ ఏమవుతాయి? ఎంతమంది దీన్ని గట్టిగా నమ్మారు, అనుభవించారు? చేయొద్దండి. నేను మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా ఎత్తండి, ఆలోచించి. ఏంటి చేయలేని దిగిపోయాయి? ప్రైజ్ ది లార్డ్. అమ్మ, మీరేమంది ఎందుకు చేయెత్తారు? నేను క్రీస్తు ప్రభు యొక్క రక్షణను అనుభవించాను, పొందాను అని సాక్ష్యం ఇవ్వట కొరకు మీరు చేయలేపారు. మరొకసారి లేపండి. వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా చెప్పగలుగుతారా ఎలా? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు ఈ రక్షణ పొందింది ఒక 2 మాటలు చెప్పగలుగుతారా? ఈ రక్షణ నేను చూశాను. ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ద సాల్వేషన్ ఆఫ్ జీసస్. ఏమైంది? Some of they are saying, sir, we are experiencing themselves internally. But we are not able to express it externally. Not express. So that is not the real experience. Praise the Lord. అమ్మ, మేము అనుభవిస్తున్నాం కానీ మేము బయటికి చెప్పుకోలేకపోతున్నామంటే మనం ఇంకా పరిపూర్ణంగా నమ్మకము కుదరలేదు. అమ్మ, యేసు ప్రభు యొక్క రక్షణను చూసిన వాళ్ళు కూర్చోలేదు, నిశ్శబ్దంగా ఉండలేదు. వాళ్ళు ఏం చేశారు? భార్యలను, భర్తలను, పిల్లలను, ఆ సమస్తమును వదిలేసి ప్రపంచమంతటా ఆయన యొక్క సువార్తను తీసుకుని బయలుదేరారు. ఇప్పుడు మన భారతదేశానికి వచ్చిన పునీత తోమా గారు, వారితో పాటు వారు శ్రీవారు వచ్చారా?
వారి పిల్లలు వచ్చారా? ఆయన ప్లేన్లో వచ్చాడా? ఎలా వచ్చాడు? ఆయన వచ్చి ఇక్కడ ఏం సంపాదించాడు? ఏం సంపాదించాడు? ఆత్మలు మాత్రమే సంపాదించాడు, కానీ ఏమి సంపాదించాడు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన యేసు ప్రభు యొక్క రక్షణను అనుభూతి పొందాడు. ప్రైజ్ ది లార్డ్. పునీత పౌలు వారు యేసు ప్రభు యొక్క రక్షణను అనుభూతి పొందారు. వాళ్ళు ఆయన యొక్క ఉద్ధానాన్ని గమనించారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం అలా ఉండలేకపోతున్నాం. ఎందుకు అంటే we have not experienced the resurrected Christ. మనం ఇంకా ఉద్ధానమైన క్రీస్తుని ఇంకా మనము కలవలేదు. అవి లేఖనాలు మాత్రమే ఉంటుంది, మన ప్రార్థనలు మాత్రమే ఉంటుంది, కానీ క్రియారూపం ఇంకా దాల్చలేదు. ప్రైజ్ ది లార్డ్. సోదరి సోదరులారా, నేను ఇక్కడికి నిడుబ్రోలు గ్రామానికి వచ్చినప్పుడు అప్పుడులే కొత్తగా ఈ ఆశ్రమం పెడుతున్నాము. ఒకరోజు 3 గంటల సమయాన ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక స్త్రీ ఒక బాబుని తీసుకొని లోనికి వచ్చింది. వచ్చినప్పుడు ఏంటమ్మా అని అడిగితే నాకు ఎవ్వరు లేరు చుట్టాలు, నేను ఆశ్రమంలో ఉండొచ్చా అంటే, అమ్మ ఉండు అని ఆవిడకు ఉండడానికి ఏర్పాటు చేశాము. ఆవిడ ఆశ్రమంలో ఉంటుంది. ఆవిడతో పాటు ఒక చిన్న బాబు ఉంటున్నాడు. ఆ తర్వాత ఆమె చెప్పింది, అయ్యా నాకు ఒక కూతురు కూడా ఉంది, కూతురు వేరే ప్రాంతంలో ఉంది, ఆవిడ నేను అక్కడ వదిలేసి వచ్చాను అంటే, సరమ్మ ఎక్కడుందో చెప్పు అని ఆవిడ చెప్పినాక నేను వెళ్ళి వాళ్ళ కూతుర్ని కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు ఆవిడ, కూతురు, కొడుకు ముగ్గురు ఆశ్రమంలో ఉంటున్నారు. ఒకరోజు ఆవిడ కొరకు ప్రార్థన చేస్తూ ప్రార్థన అంతా అయిపోయినాక మళ్ళా మరుసటి రోజు అట్లా ఆ అమ్మాయిని అడిగాను, అమ్మ నువ్వు మా నుండి ఏదైనా దాచిపెడుతున్నావా అని అడిగాను. అడిగితే లేదండి అన్నది. లేదు, నాకు నిజంగా చెప్పు, నువ్వు ఏదో విషయం దాచిపెడుతున్నావు నాతో అని. లేదండి, ఏం దాచిపెడతలేను. అమ్మ నీ వ్యాధి గురించి అని మాకు చెప్పలేదు అన్నాను. వ్యాధి గురించి అంటే అప్పుడు ఆవిడకు అర్థమైంది. అప్పుడు ఆవిడ చెప్పింది, అయ్యా నాకు దీర్ఘకాలపు వ్యాధి HIV ఉంది, నేను ఎక్కువ కాలం బ్రతకను, నాతో పాటు ఈ బిడ్డకు కూడా వ్యాధి ఉంది. మేమిద్దరము కూడా మెడ్రాస్కు వెళ్ళి అక్కడ నుంచి మందులు తీసుకొచ్చి వాడి బతుకుతూ ఉన్నాము. మా దగ్గర డబ్బులు అయిపోయాయి, ఇప్పుడు మందులు తెచ్చుకోవడానికి లేవు, నాకు తినడానికి లేదు, కాబట్టి నా పరిస్థితి ఇట్లా ఉంది. అటువంటి పరిస్థితుల్లో నేను ఆశ్రమానికి వచ్చాను. సరమ్మ ఏం పర్లేదు, మళ్ళీ నువ్వు ఈ విషయాన్ని ఎందుకు దాచావు నాకు అంటే, ఎయిడ్స్ వ్యాధి నాకు ఉందని మీకు చెప్తే నన్ను ఆశ్రమంలో ఉండనివ్వరేమో, అందుకొరకు చెప్పలేదు. పర్లేదులే అమ్మ, నువ్వు ఉండు అన్నాను. ఆ తర్వాత ఆవిడని అడిగాను, అమ్మ ఈ ఎయిడ్స్ వ్యాధి రావడానికి కారణం ఏమిటి అని అడిగాను. అప్పుడు ఆవిడ చెప్పింది ఆవిడ స్టోరీ. అయ్యా నేను చిన్నప్పుడే అంటే వయసులోనే ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిని నమ్మి నా తల్లిదండ్రులను వదిలేసి ఆ అబ్బాయితో పాటు నేను విజయవాడ వచ్చేసాను. విజయవాడలో మేమిద్దరము కలిసి ఉంటుండగా నాకు పాప పుట్టింది. ఆ తర్వాత ఆయన నాకు రెండో గర్భం అంటే ఈ బిడ్డ మగబిడ్డ నాకు పుట్టక ముందే ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను ఈ అమ్మాయిని చూసుకుంటూ ఎలా దినం గడపాలని ఆలోచిస్తూ నాకు ఏది తోచక నేను వ్యభిచారం అనే వృత్తిని ఎన్నుకున్నాను. ఈ వ్యభిచార వృత్తిలో ఉంటుండగా నాకు ఈ కొడుకు పుట్టాడు. ఈ కొడుకు పుట్టిన తర్వాత టెస్ట్ చేపిస్తే మా ఇద్దరికి HIV అని తెలిసింది. ఈ పాపను అందుకొరకు నేను వేరే చోట వదిలేసి మా అబ్బాయిని తీసుకొని నేను చెన్నై పోయి మందుల కొరకు ప్రయత్నం చేశాను. ఇదండి నా పరిస్థితి అని అడిగి, అప్పుడు నేను ఆవిడని అడిగాను, అమ్మ నువ్వు ఇప్పటిదాకా ఏ జీవితం అయితే జీవించావో
దాన్ని నీవు మర్చిపో. ఇప్పుడు నీవు దేవుణ్ణి పశ్చాత్తాపపడి అటువంటి పాప జీవితాన్ని ఇంకొకసారి జీవించనని, ప్రభుని నిన్ను క్షమించుమని ప్రార్థన చేయి అంటే ఆవిడ 2-3 సార్లు ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినాక ఆవిడ నన్ను ఒక మాట అడిగింది, అయ్యా మీరు చెప్పినట్టే నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు ఒక చివరి కోరిక, నేను చనిపోయే ముందు నాకు బాప్తిజం తీసుకునే అవకాశం ఉందా అన్నది. సరే అమ్మా నేను మాట్లాడి చెప్తాను అని ఆ తర్వాత కొద్ది రోజులైనాక ఆవిడను బాప్తిజం కొరకు సిద్ధపరిచాము. ఆ తర్వాత ఆవిడ బాప్తిజం తీసుకున్న కొద్ది రోజులలో ఒక మంచి మరణము పొందింది. ప్రైజ్ ది లార్డ్. అమ్మ మంచి మరణం అంటున్నానంటే మీకు ఆలోచన రాలేదా? ఏంటి బా మరణం మంచిది కూడా ఉంటుందా అని? అమ్మా వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఆవిడ చనిపోయిన తర్వాత ఈ బాబు ఉన్నాడు. అది సరే, ఆవిడనైతే చనిపోయింది, ఈ బాబు ఉన్నాడు కదా, వీనికి ఒక భవిష్యత్తు ఉంది కదా, వీని మంచి భవిష్యత్తు ఏదైనా ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా వీనికి ఆరోగ్యంగా ఏదైనా ఆరోగ్య నిమిత్తం వానికి ఏదైనా సహాయం చేద్దామని వాడిని తీసుకొని నేను బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు టెస్ట్ చేశారు. టెస్ట్ రిజల్ట్ 3 రోజుల తర్వాత వస్తుందన్నారు. 3 రోజుల తర్వాత నేను బాపట్ల హాస్పిటల్కి వెళ్తే అడిగారు, ఈ బాబు ఎందుకు చేయించారు ఏంటి అని అడిగితే, అయ్యా వాళ్ళ అమ్మ ఇట్లా ఉండే ఇలా చనిపోయింది, వాళ్ళ అమ్మాయి ఇంకా అబ్బాయి ఇద్దరు కూడా HIV పాజిటివ్, ఇద్దరు కూడా మందులు వాడుతుండే, అయితే అబ్బాయికి మళ్ళీ ఆ మందులు వదిలేయడం జరిగింది, మళ్ళీ అవి కంటిన్యూ చేయాలి, అందుకొరకు టెస్ట్ కొరకు తీసుకొచ్చానంటే డాక్టర్ గారు రిపోర్టు పరిశీలించి అయ్యా ఒక మాట చెప్పాలి, ఈ అబ్బాయి టెస్ట్ మేము చేసాము కానీ అబ్బాయి టెస్ట్ నెగిటివ్ వచ్చిందని చెప్పాడు. ఏమని చెప్పాడు? నెగిటివ్ వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి నాకు, నెగిటివ్ ఎలా వచ్చింది బాబుకు టెస్ట్? అమ్మా దేవుడు కాదమ్మా, దేవుడు పైనుంచి రిపోర్ట్ ఇగో నెగిటివ్ అని రాసి వేసాడా? దాని ఎట్లా పనిచేసింది అది? అమ్మా ప్రైజ్ ది లార్డ్. అమ్మ నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండంలో 20వ అధ్యాయము 5వ వచనం. రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారికి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులు చేస్తే తప్పిదమును దాని యొక్క ప్రభావము ఎవరిపై ఉంటుందంట? ఎవరిపై? ఎన్ని తరాలు? 3-4 తరాల వరకు ఆ పాపం యొక్క ఆ తప్పు యొక్క ప్రభావము బిడ్డలపై ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ఇక్కడ తప్పు ఎవరు చేశారు? తల్లి చేసిందా, కొడుకు చేశాడా? ఏ కారణం వలన ఏ సందర్భంలో ఎలా చేసిందో అది మనకు తర్వాత, కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం ఏమంటున్నాడంటే వ్యభిచరింప వద్దు అంటున్నాడు. మనుషులకు దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏమిటంటే వ్యభిచరింపొద్దు. ఎప్పుడైతే వ్యభిచారానికి ఈమె అలవాటు పడ్డదో ఆ యొక్క పాపము ఎయిడ్స్ వ్యాధిలాగా తనకు తన బిడ్డకు దీర్ఘకాలిక వ్యాధిలా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అయితే కొడుకు ఏం తప్పు చేయలేదు, తల్లి చేసింది.
కానీ తల్లి చేసిన తప్పుకు బిడ్డపై, ఆ బిడ్డపై, వాళ్ళ పిల్లలపై కూడా ప్రభావం ఉంటుందన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ తల్లి చనిపోయే ముందు ఏం చేసింది? పశ్చాత్తాపపడ్డది, మారు మనసు పొందింది. ప్రైజ్ ద లార్డ్. పొంది ఆవిడేం చేసింది? బాప్తిజం తీసుకుంది. బాప్తిజం అనే సాంగ్యంలో ఏమవుతుంది? పాపాలు క్షమింపబడతాయి. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, అప్పుడు తల్లి చేసిన పాపము బాప్తిజం ద్వారా ఏమైంది? క్షమింపబడ్డది. నమ్ముతారా లేదా? అది నమ్మకపోతే మనం ఇక్కడ కూర్చొని వాక్యం వినడంలో అర్థమే లేదు. ప్రైజ్ ద లార్డ్. సరే, తల్లి చేసిన పాపము క్షమింపబడితే ఆ పాపం యొక్క ప్రభావము బిడ్డపై ఉంటుందా లేదా? నేను ఒక ఉదాహరణ చెప్తానమ్మా. మనము ఒకళ్ళ దగ్గర నుంచి రుణం తీసుకున్నాం, దానికి వడ్డీ వసూలు అవుతుంది. మనము రుణము కట్టేశాము, అసలు కట్టేశాము, అయినా రుణం వేస్తారా? ఏమో కొన్ని చోట్ల లేస్తారేమో, కానీ అసలు కట్టేసినాక వడ్డీ, రుణము ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ తల్లి తప్పు చేసింది, తల్లి క్షమాపణ అడిగింది, మారు మనసు పొందింది, పాప క్షమాపణ పొందింది. కాబట్టి ఆ పాపము యొక్క ప్రభావము బిడ్డపై ఉండదు. ప్రైజ్ ద లార్డ్. సోదరి సోదరులారా, ఆ రిపోర్ట్ నేను తీసుకున్నప్పుడు నాకే ఆశ్చర్యమైంది. కానీ ఇందాక నేను అడిగాను, ఎంతమంది దేవుని యొక్క రక్షణను అనుభవించారు? ఈవిడ తన పాపాలు పోగొట్టుకోవడానికి కారణం ఏమిటంటే, యేసు ప్రభు శిలువ మీద మరణించి పునరుద్ధానమయ్యి మన పాపాలన్నీ క్షమించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఉద్ధానం అవుతారు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, మరొకసారి ఆ వచనం చదువుదాము. 24వ అధ్యాయం ఇందాక మనం చదివాం కదా, లూకా సువిశేషంలో. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరుట ఏంటంటమ్మా? మారు మనస్సును, పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. చూసారమ్మా, ఆయన యొక్క ఉద్ధానము ద్వారా మనము పాప మన్నింపు, క్షమాపణ పొందుతామని వ్రాయబడి ఉంది. ఆయన యొక్క ఉద్ధానము ద్వారా రాయబడి ఉన్నది అక్షరాల సత్యమని నేను ఈ సాక్ష్యాన్ని మీకు చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. సహోదరి సహోదరులారా, ఇది మన జీవితంలో కూడా మనం అనుభవించకపోతే మనం ఇంకా పరిపూర్ణ నిజమైన విశ్వాసములోకి కాలు పెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతిసారి మనము పునరుద్ధాన పండుగలు జరుపుకుంటున్నామేమో, కానీ ఆ పునరుద్ధాన అనుభూతి అనేది చాలా ముఖ్యము. అయితే ఇటువంటిది నా జీవితంలో జరగలేదని బాధపడద్దు. మనందరి జీవితంలో జరుగుతుంది. కానీ వీ హ్యావ్ నాట్ ఇంట్రోస్పెక్టెడ్. మనం దాన్ని గ్రహించలేదు, పరిశీలించలేదు. అది కావాలి అంటే మనకు నిజమైన ఆత్మీయ జ్ఞానము, నేత్రాలు అవసరము. సహోదరి సహోదరులారా, ఈ పునరుద్ధాన పండుగలో మనం పాల్గొంటున్న సందర్భంలో ఆ ఉద్ధానమైన క్రీస్తుని మనకు తగిన ఆత్మవరాలను దయచేయమని ప్రార్థిద్దాము. ఆ ఆత్మవరాలు, ఆత్మజ్ఞానము ద్వారా ఆయన యొక్క ఉద్ధాన ప్రకాశాన్ని మనం తెలుసుకొని కనుచూచి ఆ ప్రకాశంలో జీవించుట కొరకు తగిన సహాయమును దయచేయమని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈరోజు ప్రార్థించి అడిగి వేడుకుందాము. ఈ సమయమున
మనము అందరము లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం.